శుక్రవారము నాయన ఈదులగుంట గ్రామాన్ని ప్రేమించి ఈ గ్రామంలో ప్రభువా జరిగిస్తున్న ఉపవాస కూడికను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. 2022వ సంవత్సరం నుంచి లేదా 21వ సంవత్సరం నుంచి మీరు జరిగిస్తూ ఆగక కొనసాగిస్తున్న దేవా, ప్రతి శుక్రవారం లాగా ఈరోజు కూడా మా మధ్య మీరు ఉన్నారు. పాటలో, స్తుతుల్లో నాయన ప్రార్థన విజ్ఞాపనలో తోడుకున్నారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు వాక్య పరిచయం చేస్తుండగా అల్పుడును బలహీనుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే వాక్యం మా మధ్య సంచరించినట్లు ప్రాంగణం చుట్టూ బిడల చుట్టూ నీ కంచివేమని నాయన సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక అన్నట్లు నీ బిడ్డలతో మీరే సూటిగా దీటిగా మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చొని దేవనామమున మీకు కృపా సమాధానం కలుగునుగాక. ఒకసారి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి మనం గత కొన్ని వారాలుగా ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల గురించిన వివరణాత్మకమైన విషయాలు, అందులో ముఖ్యంగా యాకోబు తన బిడ్డలను పిలిచి తన చివరి దశలో వారిలో ఉన్న భవిష్యత్తును, వారిలో ఉన్న క్రూరత్వాన్ని, వారిలో ఉన్న మంచితనాన్ని, కొంతమందిలో క్రూరత్వం ఉంది, కొంతమందిలో మంచితనం ఉంది కనుక వాళ్ళందరి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పటికి నేను 7 కొడుకుల గురించి చెప్పడం మొదలుపెట్టాను. పెద్దవాడి పేరు, మొదట ఆయన పేరేంటి? రూబేను. అతను ఏముందంట? చంచలత్వం ఉంది. రెండో ఆయన పేరు షిమ్యోను. ఆయనలో ఏముంది? భయంకరత్వం ఉంది. 3 ఆయన పేరు లేవి. అతనిలో ఏముంది? శాపగ్రస్తం ఉంది. 4 ఆయన పేరు యోధ. అతనిలో ఏముంది అంటే యోధ అనే సింహం మనం చూస్తాం. 5 ఆయన పేరు దాను, త్రోవలో సర్పపు గుణం. 6 ఆయన పేరు నఫ్తాలి. ఆయనలో ఉన్న గుణం విడవబడిన లేడి. అలాగే 7వ కుమారుడి పేరు గాదు. అతనిలో ఆడసింహపు యొక్క లక్షణాలు మనం చూసాం. ఇలా 7 కుమారుల గురించిన వివరణాత్మకమైన విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. అందులో మొదటి 4 కుమారులు వచ్చేమో లేయా యాకోబుకు కనెక్టే. నా ఇక 6 వచ్చేమో రాహేలు యొక్క దాసి అయిన బిల్హా ద్వారా చూసినట్లుగా మనం చూస్తున్నాం. వారిద్దరు ఎవరు అంటే గాదు, నఫ్తాలి. అయితే ఎప్పుడైతే రాహేలు యొక్క దాసిని ఇవ్వడం చూసిందో యాకోబు యొక్క భార్య అయిన లేయా తన దాసి అయిన జిల్వాను ఇవ్వగా ఆమెకు పుట్టిన వారిలో ఒక ఆయన పేరు వచ్చేమో మనం చూస్తున్నాము గాదు. ఇంకొక ఆయన గురించి ఈరోజు మనం వివరించుకుంటున్నాం. ఆదికాండము 30వ అధ్యాయము 12-13 వచనాలు. ఆదికాండం 30వ అధ్యాయం 12-13. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టాను. ఈరోజు మనం ఆషేరు అనే వ్యక్తి గురించి, ఇతడు యాకోబు లేయా దాసి అయిన జిల్ఫాకి 2వ కుమారుడు. మరి యాకోబుకి అయితే మట్టుగా ఇతడు ఎన్నో కుమారుడు అండి? 8వ సంతానము. గమనించండి, రాహేలు దాసికి 2 పుట్టారు, లేయా దాసికి 2 పుట్టారు. ఇది గమనించుకోవాలి మనం. అలాగే రాహేలుకేమో 2 పిల్లలు పుట్టారు. అది రానున్న దినాల్లో మనం నేర్చుకుంటాం. ఇప్పటికి లేయాకి 4 పుట్టారు, కానీ దాని తర్వాత కూడా ఇంకా లేయాకి పుట్టారు. అది కూడా మనం రానున్న దినాల్లో నేర్చుకుందాం. రైట్. ఈరోజు మనం ఆషేరు అనే వ్యక్తిని గురించి నేర్చుకుంటున్నాం. ఆషేరు అన్నది ఆయనకి పేరు. అర్థం ఏంటి అని లేయా ముందుగానే చెప్పింది. ఏమని చెప్పిందండి? భాగ్యవంతులు లేదా భాగ్యవంతురాలు. అమ్మాయి కాబట్టి రాలు అంది, అబ్బాయి కాబట్టి భాగ్యవంతుడు.
ఆషేరు అంటే భాగ్యవంతుడు అని అర్థం అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, యాకోబుకి 8వ కొడుకు కానీ యాకోబు లేయా దాసి అయిన జిల్ఫాకు మట్టుగా ఇతడు 2వ సంతానం. ఇప్పుడు ఇతని గురించి యాకోబు తన చివరి ఆసాన దశలో ఏం చెప్పాడు? ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడికిచ్చెను. చాలండి. ఇతనిలో 2 విషయాలు కొంచెం మంచిగానే చెప్పాడు యాకోబు గారు. గమనించండి ప్రియులారా, మనం లేయా కొడుకుకి ఏమని పేరు పెట్టిందంటే భాగ్యవంతుడు అని. దాసిని ఇవ్వడం బట్టి లేయాకి భాగ్యవంతురాలని పేరు పెట్టడం మనం చూస్తున్నాం. ఇదే భాగ్యవంతులు భాగ్యవంతురాలని నన్ను కూడా పిలుస్తారని మరొక ఆవిడ కూడా చెప్పింది బైబిల్లో. ఎవరైనా చెప్తారు? ఎవరు? ఇంకొక 10 రోజుల్లో అడుగు పెడుతున్నాం క్రిస్మస్ వేడుకలు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 40-41 ఆ వచనాల్లో మనం చదువుకుంటే మరియా కూడా స్త్రీలలో, ఒకసారి చదవండి లూకాసు సువార్త 1వ అధ్యాయము 44వ వచనం 45వ వచనం. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. 46వ వచనం కాడి నుంచి చదివితే, అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ధన్యురాలు, భాగ్యవంతురాలు ఇవన్నీ కూడా పర్యాయ పదాలు అన్నమాట. కాబట్టి భాగ్యవంతురాలు అని ఎప్పుడు అన్నారు అంటే, ఎప్పుడైతే మరియా యేసుక్రీస్తుని కడుపులో మోసిందో దానికి ప్రజలందరూ అన్నారు, అమ్మా నువ్వు భాగ్యవంతురాలనో ధన్యురాలవనో అన్నారు. మరి ఆషేరు విషయంలో ఎలా భాగ్యవంతుడయ్యాడు అంటే, ఆ భాగ్యాన్ని గురించి యాకోబు ఇలా వివరిస్తున్నాడు. చూడండి, మనం ఆదికాండం 49వ అధ్యాయంలోని 20వ వచనంలో ఇతరులో ఉన్న భాగ్యం ఏంటో ఇక్కడ యాకోబు చెబుతూ ఇలా అంటున్నాడండి. ఏంటి ఆయనకున్న భాగ్యం అంటే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. బైబిల్ గ్రంథములో ఎక్కడైనా ఆహారం అని వచ్చింది అనుకోండి, మత్తయి 4:4 ఏమనుంది? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఆయన నోటు నుండి వచ్చు ప్రతి వాక్కు ద్వారా, వాక్యమే ఆహారము. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఏమండి మనం అక్కడ ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించిన వారమైతే అక్కడికి ఒక ఆవిడ వచ్చిందంట. ఎవరు ఆవిడ పేరైతే చెప్పల. ఆవిడ పేరు సమరయ స్త్రీ అని ఎక్కువగా దైవజనులు వాడుతూ ఉంటారనమాట. ఈ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళు అడగడం, అమ్మ మీరు నీళ్ళు అడగకూడదు కదా అని అడినప్పుడు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే మీకు దాహం ఏదనడం, ఆ నీళ్ళు నాకు ఇమ్మన్నప్పుడు నీ పిరమిడ్ తీసుకురమ్మండం, నాకు పిరమిడ్ లేడన్నప్పుడు నీకు 5 పిరమిడ్లు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదని చెప్పడం, నువ్వు నిజంగా మెస్సయ్యవా అంటే అవునని చెప్పడం, ఇవన్నీ జరిగి ఆమె ఊర్లోనికి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పేటప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా 31వ వచనము మనం చదువుకుంటే, ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా అన్నాడు. అంటే అప్పటికి ఆయన ఆహారం ఏంటంటే దేవుని పని చేయడం కూడా ఆహారమే, దేవుని వాక్యాన్ని చెప్పడం కూడా ఆహారమే. ఇప్పుడు ఆషేరు దగ్గర ఏముందంట? డబ్బు ఉందని అంటలా, ఆస్తి ఉంది అంటలా, బంగ్లా ఉంది అంటలా, ఆస్తి పాస్తులు ఉన్నాయి అంటలా. ఆయన దగ్గర ఆహారం ఉంది. ఏ ఆహారం అంటే అది కూడా శ్రేష్టమైన ఆహారం. వాక్యం చాలామంది చెప్తారు,
కానీ వివరణాత్మకంగా శ్రేష్టంగా లభించాలంటే కొంతమందికే దేవుడు ఆ తలాంత ఇస్తాడు. ఆషేరుకున్న యొక్క భాగ్యం ఏంటంటే ఆయన దగ్గర వాక్యం ఉందంట. ఆ వాక్యం ఎలాంటిదయ్యా అంటే శ్రేష్టమైన లక్షణాలతో ఉన్నదంట అండి. ఆ వాక్యాన్ని గురించి ఇంకా ఏం చెప్తున్నాడు అని మనం ఆ కింద వచనాలు చదివితేనండి, అక్కడ అంటున్నాడు కదా, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చెను అంటున్నాడు. అంటే ఈయన చెప్పే వాక్యము లేదా ఆషేరు దగ్గర ఉన్న వాక్యపు యొక్క విలువ ఎలాంటిదయ్యా అంటే రాజులు అంటే అర్థం ఏంటంటే ఈ భూలోకంలో మాది పెద్ద కులం అన్నా, మేము గొప్పోళం అని చెప్పినా, ఏమిటి ఎంతటి గొప్ప స్థాయిగా ఉన్నప్పటికీ కూడా ఈ ఆషేరు దగ్గర దొరికే వాక్యం ఎలాంటిదయ్యా అంటే మధుర పదార్థములు. రాజులకు చెప్పినప్పుడు రాజుల స్థాయి, ఏమండి పామరులకు చెప్పినప్పుడు పామరుల స్థాయి, ఏమండి కడవారికి చెప్పినప్పుడు కడవారి. కొంతమంది ఉంటారండి, అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. కొంతమంది దైవజనుల వాక్యం చెప్పినప్పుడు మాకు ఒక అంచనా వస్తుంది, రే ఈ పాస్టర్ గారు చర్చిలో వరకు అయితే పర్లేదురా, ఈయన వాడుకోవచ్చు, స్టేజ్ల మీదకి ఎక్కి అంత కెపాసిటీ అయ్యగారి దగ్గర లేదు అంటాం. అంటే కొంతమంది వాక్యము మందిరాల వరకు పరిమితం అవుతుంది. కొంతమంది అరే ఈయన గుళ్ళో కాదురా, 4 వీధుల్లోకి తీసుకెళ్ళి చెప్పినా బాగా చెప్తున్నాడు, ఈయనైతే సువార్త ప్రకటిస్తున్నాడు, ఈయనైతే ఏమంటే సువార్త అంటే అన్యులకు బోధిస్తే అనేకులు మారతారా, కాబట్టి ఈయన్ని వీధి కూడుకుల్లో కూడా వాడుకోవచ్చురా అంటాం. అంటే ఆ దైవజనుల స్థాయి ఏంటంటే సువార్తను చెప్పగలుగుతున్నాడు కాబట్టి, 4 ఆత్మలు సంపాదిస్తాడు కాబట్టి ఆయన స్థాయిని ఎక్కడి వరకు వేస్తాము అంటే 4 దిక్కుల్లోకి తీసుకొచ్చి వాక్యం చెప్పేస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఉంటారండి గొప్ప దైవజనులు, వీరు ఏ ప్రాంతంలో నిలబెట్టినా వేదిక ఎక్కిస్తే వేదిక మీద చెప్తారు, ఏమండి మందిరంలో చెప్పమంటే మందిరంలో చెప్తారు, వీధి కూడికలో చెప్పమంటే వీధి కూడికలో చెప్తారు. వారినంట ఎలాగైనా వాడుకోవచ్చంట. ఎందుకని? కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ తప్ప ఏమీ రాదు, ఇంగ్లీష్ చెప్పే వాళ్ళని తీసుకొచ్చి మన ఈదుల గుంటలో వాక్యం చెప్పయ్యా అంటే ఆయన ఇంగ్లీష్లో చెప్తే మనకి ఏం అర్థమైద్ది? అలా చూస్తూ ఉంటాం, అయ్యగారు ఎందుకు ఇలా తెచ్చారు నాకేం అర్థం కావట్లేదు. కొంతమంది చూడండి ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, అసలు నాకే అర్థం కాదు. ఆలోచించేయండి ప్రియులారా. కాబట్టి ఆలోచించేయండి, కొన్నిసార్లు కొంతమంది కొన్నిటికే పనికి వస్తారు. ఆషేర్ అంట ఆయన దగ్గర ఉన్న వాక్యం ఎలాంటిది అంటే శ్రేష్టమైందంట. రాజులు వచ్చినప్పుడు ఎలా చెప్పాలో ఆయనకి తెలుసంట, ఏమంటే పామరులు వచ్చినప్పుడు ఎలా చెప్పాలో ఆయనకి తెలుసంట. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యము బాగా ఎరిగి బాగా చెప్పగలిగే ఒక భాగ్యవంతుని స్థాయి ఎవరిదయ్యా అంటే ఆషేరుది. అయితే ఇది యాకోబు యొక్క ఆలోచన. అయితే ఇంకొకరు ఉన్నారంట, ఆయన ఎవరయ్యా అంటే మోషే గారు కూడా ఆషేరు గురించి ఏం చెప్పారో కొన్ని విషయాలు అక్కడ కూడా నేర్చుకుందాం. చదవండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 24-25 వచనాలు చదవమ్మా. ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. ఏ విషయంలో ఆశీర్వదించబడ్డాడు అని మనం ఒకసారి ఆగి చూస్తే నిజంగా చాలామంది జీవితంలో ఆశీర్వాదాలు కొంతవరకే వస్తాయి. కానీ ఇక్కడ ఆషేరుని గురించి ఏమంటున్నాడంటే తన సహోదరుల కంటే ఎక్కువైన ఆశీర్వాదమే పొందాడు. కానీ ఆషేరు విషయంలో ఓ చిన్న లోపాన్ని కూడా మనం చూస్తామండి. ఎందుకంటే ఒక వ్యక్తి గణపరిచినప్పబడినప్పుడు అతడి వెనకాల ఉన్న లోపము, అతడు పడిన ప్రయాస అతన్ని దీవించిందా లేదా అతన్ని దీవెన పాలు లేకుండా చేసిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ ఆషేర్ అంటండి ఒక స్వభావం కలిగిన వాడంట. మనం న్యాయాధిపతుల గ్రంథం మనం చదువుకుంటేనండి 4వ అధ్యాయము మనందరికీ తెలుసు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయములో ఒక లేడీ ప్రవక్తని లేదా లేడీ న్యాయాధిపతి ఉంటుంది. ఎవరో చెప్తారు, ఆవిడ దెబోరా. చెప్పండి ఎవరంటే ఆవిడ పేరు? దెబోరా న్యాయాధిపతిగా పాలన చేస్తున్న కాలంలోనంటండి ఒక సమస్య అనేది వారికి ఎదురైందంట. ఏంటి ఆ సమస్య అంటే, ఏమండి సిసిరా అనే ఒక ఆయన ఉన్నాడంట. ఈ సిసిరా అనేవాడు ఏమండి ప్రతి ప్రాంతం వారిని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడంట. ప్రతి ప్రాంతం వారిని ఇబ్బంది పెడుతూ ఈ ఇశ్రాయేలీలు కూడా ఇబ్బంది పెట్టడం మొదలు పెడితేనంట
ఏమండి ఈ యొక్క దెబోరా న్యాయకత్వంలో అనగా న్యాయాధిపతి పాలనలో ఆయన్ని తరమడానికి బారాకు అనే ఒక ఆయన శతవిధాలు ప్రయత్నించిన ఈ సిసిరా అనే ఆయన్నంట పట్టుకోలేకపోతున్నారంట. అప్పుడు దెబోరా దగ్గరికి వచ్చి, అమ్మా మీ సలహా మాకు కావాలి, నువ్వు న్యాయాధిపతినివి కాబట్టి దేవుడు నిన్ను ఆడదాన్నైనా సరే నిన్ను ఎన్నుకున్నాడమ్మా అని చెబితే ఆవిడ అందంట, ఆ సిసిరాని చంపడానికి ఇశ్రాయేలీలు 12 మంది గోత్రాలను పిలవయ్యా, వాళ్ళతో కలిసి నువ్వు యుద్ధం చేస్తే ఖచ్చితంగా సిసిరాని దేవుడు నీకు అప్పగిస్తాడు అని చెప్పినప్పుడు ఈ కౌరంట 12 గోత్రాల వారికి చెప్పాడంట. చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివితేనండి, ఇక్కడ సిసిరాను చంపిన తర్వాత దెబోరా పాడిన పాటిది. ఇందులో ప్రియులారా మనం చూసిన వారమైతే వినండి, కొన్ని విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు 17వ వచనం కాడి నుంచి మీరు 21వ వచనం వరకు చదువుకుంటేనంటండి, ఒకసారి చదువుతున్నాను చూడండి. గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను, దానియులు ఓడ దగ్గర యాల నిలిచిరి, అషీరియులు సముద్ర తీరమున తన ఆకాతముల యొద్ద యాల నిలిచిరి, జబూలూనీయులు మరణ భయము లేక ప్రాణమును తృణీకరించుకుని జనం. ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఏమండి ఈ సిసిరాను చంపాలని ఇశ్రాయేలీల 12 గోత్రాన్ని పిలిస్తేనంటండి, కొన్ని గోత్రాలు వారు, నా మాట్లాడాలి చెప్పండి మీకు అర్థమయ్యేటట్టు, ఆడది పిలిస్తే మేము రావడం ఏంటి, ఆడది సలహా ఎత్తే మేము రావడం ఏంటి అని చెప్పంట కొంతమంది నదీ తీరాన్ని ఆగిపోయారంట, కొంతమంది సముద్ర ప్రాంతాన్ని ఆగిపోయి చిచి ఆడది పిలిస్తే మేము వెళ్ళడం ఏంటి అనుకున్న గుంపులో ఆషేరు గుంపు వాళ్ళు కూడా ఉన్నారంట. అది మనం 17వ వచనంలో 17వ వచనంలో 2వ భాగంలో ఆషేరీయులు సముద్ర తీరమున తన ఆకాతముల యొద్ద యాల నిలిచిరి అంటే వీళ్ళు వచ్చారా యుద్ధానికి? రాలా. ఎందుకు రాలేదు అని చరిత్ర చదివితే స్పష్టంగా రాయలా, కానీ చరిత్ర చదివితే ఆడదాన్ని పిలిస్తే మేము రావడం ఏంటి అనుకున్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఈ సిసిరా అనే వ్యక్తిని చంపడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే న్యాయాధిపతిగా దెబోరా అనే ఆడదాన్నే పిలిచాడు. రెండోది ఆయన చంపడానికి హేబేరు భార్య అయిన యావేలును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఆడదాన్ని నిలబెట్టాడు, ఆడదాని చేతనే చంపించాడు. అయినా వీళ్ళు ఒప్పుకోలేదంటండి. అందుకని ఆషేరు గోత్రం వారికి దేవుడు బుద్ధి చెప్పాలని చివరికి ఆ ఆషేరు గోత్రంలో ఒక్క ఆడదాన్నే మిగిల్చాడు. ఎంతమందిని మిగిల్చాడండి? ఎవరైనా చెప్తారా ఆ ఒక్క ఆవిడ ఎవరో? ఇది క్రిస్మస్ సీజన్ దగ్గరికి వచ్చేస్తున్నాం కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయము లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. మరియు ఆషేరు గోత్రకురాలును పనుయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తని ఉండెను. మనం చాలాసార్లు క్రిస్మస్లో ఈమెను గురించి నేర్చుకుంటాం. ఈవిడ ఏ గోత్రం వారంట? చదవండి. ఆషేరు గోత్రం వారు. మీరు బైబిల్ గ్రంథం ఇంకెక్కడే చదవండి, ఆషేరు యొక్క గురించి ఇంకెక్కడ రాయబడదు. కానీ లాస్ట్కి దేవుడు ఏమనుకున్నారు? ముందు న్యాయాధిపతుల కాలంలో దెబోరాని నిలబెడితే ఏమన్నారండి వీళ్ళు? ఆడదాన్ని పిలిస్తే మేము వెళ్ళమేంటి అనుకున్నారు. అందుకని వాళ్ళు బుద్ధి తెచ్చేటట్టు దేవుడు ఆడదాని చేతనే చంపించాడు. చివరికి ఆడది 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 అన్నారు. అదే ఆడదాన్ని తన గోత్రంలో చివరిగా మిగిల్చినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈ అన్నా అనే ఆవిడ ఒక ప్రవక్తని దేవుని చిత్తమైతే ఈమె గురించిన విషయాలు మనం రానున్న క్రిస్మస్ నెల ఇంకో 10 రోజులు అయితే క్రిస్మస్సే కాబట్టి దేవుని చిత్తమైతే ఈవిడ గురించే ఒక ప్రసంగం అనేది మనం చేసుకుందాం. మన జీవితంలో కూడా ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అంటే స్త్రీలను దేవుడే రెండు పుస్తకాలను ఎవరి పేరు మీద రాయించారు? ఆడవారి పేరు మీదే. రూతు గ్రంథము, ఎస్తేరు గ్రంథము. బైబిల్ గ్రంథంలో దేవుడు మగవారిని వాడుకున్నారు, అలాగే ఆడవారిని కూడా దేవుడు వాడుకున్నారు. గమనించండి, ఆషేరు వలె మనకు అలాంటి స్వభావాలు ఉండకూడదు.
ఆడోలే కదా, తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు ఏ ఆడోలు 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 అన్నాడు, అదే ఆడదానితోనే ఆషేరు గోత్రం ముగించబడిందనే విషయాన్ని చరిత్ర చెప్తుందండి. అందుకనే ఎప్పుడైతే వారు తెలుసుకున్నారు, వారు బుద్ధి తెచ్చుకున్నారు కనుక వీళ్ళు వెంటనే సరిచేసుకోవడం బట్టి దేవుడు ఏం చేశారు, ఈ ఆషేరు గోత్రాన్ని దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఇప్పుడు మనం మోషే గారు ఎలాగైతే దీవెన వాక్కులు పలుకుతున్నాడో మరొక్కసారి చూద్దామండి. ఆషేరుని గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదించబడి. ఎందుకంటే చాలామంది మనుషులు రావడం వేరు, కానీ అన్నాని గురించి రాస్తూ ఏమన్నారండి, ఆమె యొక్క ప్రవక్తిని. ఆషేరు గోత్రంలో ఎవరున్నారంట, సామాన్యులు లేరు, రాజులు కాదు ఉంది, రాజులను అభిషేకించే ప్రవక్తని కూడా దేవుడు అదే గుంపులో నుంచి తీసుకొచ్చాడు. కాబట్టి ఆషేరు ఎందుకంటే తన సహోదరుల కంటే గొప్పది అంటే, ఆమె కుటుంబంలో, ఆమె వంశములో, ఆషేరు గోత్రములో ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తనీలు ఉన్నారు. మన ఇంట్లో సామాన్య ప్రజలు ఉండడం వేరు, దైవజనులు ఉండడం వేరు, భక్తులు ఉండడం వేరు, గనులు ఉండడం వేరు. మన ఇంట్లో ప్రార్థనా పరులు లేపాలి, మనమే లేపాలి. మన ఇంట్లో మనమే మన పిల్లల్ని ఎలా తయారు చేయాలంట, మంచి ప్రార్థనా పరులుగా. సతీష్ కుమార్ గారు ఎప్పుడు ఒకసారి ఒక మాట చెప్పారు, నాకు అది ఎప్పుడూ నాటికిపోయింది మనసులో. దేవుడంట మానవ జీవితాల్లో మనల్ని ప్రేమించి మనకి బహుమానాలు ఇస్తాడంట. అందుకని 127వ కీర్తనలో సొలొమోను కూడా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నా పిల్లల్ని చూసుకోను, మన పిల్లల్ని చూసుకోను గొప్పగా ఫీల్ అవుతాం. ఎవరిలు అంటే దేవుడు మనకిచ్చిన గిఫ్ట్లు అంటండి. చాలామంది పిల్లలు గిఫ్ట్లు తెస్తారు, కానీ కొంతసేపు వాడుకుంటాం లేదా షోకేస్లో పెట్టుకుంటాం. కానీ మనకిచ్చిన పిల్లలండి మనం చక్కగా పెంచుకుంటాం. ఎందుకంటే వాళ్ళు జనులు కాబట్టి, ప్రాణం ఉన్నవారు కాబట్టి. దేవుడు మనకి ఉపయోగకరమైన గిఫ్టే ఇచ్చాడు. ఆ దైవజనుడు ఏమన్నాడు తెలుసా, దేవుడు నీకు నీ బిడ్డల్ని గిఫ్ట్గా ఇస్తే మరి దేవుడికి నువ్వేమిస్తావా గిఫ్ట్గా? ఏమైనా ఇవ్వగలం అసలు దేవుడికి బహుమానంగా? మన పిల్లల్నేనంట ఆయన పనికై పెంచాలంట. చెప్పండి, ఎలా పెంచాలి? దేవుని పనిలో ఉపయోగమైన పాత్రగా. అంటే ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దండి. కొంతమంది అండి ఎవరికి ఉపయోగం లేనట్టుగా. ఇప్పుడు తాగుబోతున్నాడు, ఎవరికి ఉపయోగం? కట్టుకున్న భార్యకి ఉపయోగం లేదు, కన్న తల్లికి ఉపయోగం లేదు, ఇంక దేవుడికి ఉపయోగం? తిరుగుబోతుడిగా, జోదగాడిగా, వ్యభిచారిగా. ఈరోజు ప్రియమైన తల్లులారా, ఈ ఆషేరు గోత్రం నుంచి ఒక విషయం నేర్చుకుందాం. మన పిల్లల్ని అందరికంటే ఆశీర్వాదకరంగా పెంచాలంటే దేవుళ్ళో పెంచాలి. ఓ పాటలు పాడేవారికి ఇవ్వండి, సేవకులకి వాక్యాలు చదివేవారిగా పెంచండి పిల్లల్ని. మీరు ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతారు. మీరు పాటలు పాడే వాళ్ళుగా పెంచారనుకోండి, సంఘంలో వారే పాటలు పాడే గాయకులు అవుతారు. వాక్యం చదివేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా పెంచితే వాళ్ళే బైబిల్ రీడర్స్ అవుతారు. బైబిల్ చక్కగా దైవజనుడు చెప్తూ ఉంటే అందించే వాళ్ళు అవుతారు. లేదా మంచి ప్రార్థన పరులుగా చేస్తే ఏమంటే ప్రార్థనలు చేసేవారుగా, ఉపవాస కార్యక్రమాలు జరిగించేవారుగా ఉంటారు. మరి మనకి దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏమైనా ఉందంటే మన పిల్లల్ని దేవుళ్ళు పెంచడమేనంటండి. దేవుడు నీ నుంచి నా నుంచి ఆస్తులు అడగట్లా, అంతస్తులు అడగట్లా. నీ పిల్లల్ని దేవుళ్ళో పెంచు చాలు, అంతే. ఆషేరు వారు కంట తన యొక్క వంశంలో నుండి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రవక్తల్ని ఎంచుకున్నాడంట. ఇంకా చెప్పాలంటే ప్రార్థనా పరుల కంటే గొప్పవాళ్ళుగా, ఏమండి సన్నిధి చేసేవంటే గొప్పవాళ్ళుగా దైవజనులు, దైవజనురాళ్ళు మన కుటుంబంలో లేవడం గొప్ప భాగ్యం అండి. సరే, ఇక రెండోది మనం చూసిన వారమైతే ఈ ఆషేరుని గురించి మరొక మాట ఏమంటున్నాడంటే, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందెను అన్నాడు. కటాక్షము అనే మాట మనం గమనించుకోవాలి. చాలామంది కటాక్షము, కృప అనేది మనం చూస్తూ ఉంటాం. కటాక్షము, కృప అనేవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మనం చేసే ప్రార్థన అయినా, మనం పెట్టుకునే కన్నీరైనా దేవుడు చూడగలగాలి. విచిత్రం మాట చెప్పమంటారా? ఓ దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పిన మాట. ఈరోజు సంఘాల్లోనంట చాలామంది ప్రార్థనలో దేవుడు అసలు వింటలేదంట. కారణం ఏంటంటే వీళ్ళు చేసే ప్రార్థన దీన్ని ఏమంటారు, పెంకు కూడా దాటి వెళ్తలేదంట అండి. కారణం ఏంటి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదివితే, మొదటి 4 వచనాలు చదివితేనండి మనం అడిగేవన్నీ కూడా స్వార్థంతోనే అడుగుతున్నాం. భోగేచ్ఛల నిమిత్తమే అడుగుతున్నాం, శరీర కోరికల నిమిత్తమే అడుగుతున్నాం. అందుకనే దేవుడు అంట
అలాంటి వాళ్ళు ప్రార్థన వింటలేదంట. అలాంటి వారి యొక్క మనవులను పట్టించుకోవట్లేదంట. మనం అడిగే ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది ప్రయోజనకరంగా ఉండాలంట. మనం చేసే ప్రార్థన మనకి ఎంత విలువిస్తుందో, దేవునికి ఎంత గణపరుస్తుందో, ఆ ప్రార్థించే వ్యక్తి కూడా అదే పరిశుద్ధతతో ప్రార్థించాలంట. అంటే ప్రార్థించే పెదవులు పరిశుద్ధంగా ఉంటే ప్రార్థన వినే దేవుడంట అదే పరిశుద్ధతతో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నిర్గమాకాండం 34వ అధ్యాయం మీరు ఇంటికి ఎలా చదువుకుంటే 4, 5, 6 వచనాల్లో ఉంటుందండి. మన దేవుడు ఎవరో తెలుసా? కృపను, కటాక్షమును, దయను ఇవ్వగలిగిన దేవుడు అంట. మరి అలాంటి దేవుడు ఈరోజు మన ప్రార్థన ఎందుకు వింటలేదు అంటే దేవుని కృపను పొందుకునే వారంగా మనం ఉండట్లా. ఒక ఆయన పాట పాడాడు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడే కాదు. మనం ఎప్పుడు వస్తాం? అయితే కష్టం వచ్చినప్పుడు ఏం వస్తాం, లేదా సంతోషం వచ్చినప్పుడు వస్తాం. ఆలోచన చేయండి. క్రిస్మస్కి పాడతాం, న్యూ ఇయర్కి పాడతాం, ఈస్టర్కి పాడతాం. మరి పుట్టప్పుడు దేవుడు ఎవరు నాకు తెలియదు, ఏమిటి నీకు నాకు సంబంధం లేనట్టుగా ఉంటాం. ఇంకా దేవుడు ఎందుకు ఉంటాడు ఇంకా మనతో సంబంధం? కాబట్టి మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. బైబిల్ ఉందిగా మాట 65:2 కీర్తనలో ప్రార్థన ఆలకించేవాడని ఆయనకి పేరుందంట. సకల శరీరంలో మొర్ర ఆయన వింటాడంట. మరి అలాంటి వినే ఆ సకల శరీరంలో మనము మన కుటుంబం ఉందా? అప్పుడప్పుడు చేస్తున్నామా? లూకాసు వార్త 18:1 మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయడం ఉంది. ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోకూడదంట. ప్రార్థన ఇప్పుడు నిత్యము. చెప్పండి ఎలా ఉండాలంట? మన పిల్లలకి ఆధారపట్టిక ఉంటుంది. వీళ్ళు 2 రోజులు స్కూల్కి వెళ్ళి 3 రోజులు మానేశారు అనుకోండి, ఏమంటారు? నిత్యం అటెండెన్స్ ఏనా? అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా 70% ఉంటేనే అమ్మ ఒడిస్తా అంటున్నాడు. కారణం ఏంటంటే పిల్లలు క్రమశిక్షణ రావాలంటే ఏమంటే పాఠశాలకంట మానకుండా వెళ్ళాలంటండి. అలా మానకుండా వెళ్ళిన వాడికంట చదువు రాకపోని జ్ఞానం వస్తుందంటండి, క్రమశిక్షణ వస్తుందంటండి, పద్ధతి వస్తుందంటండి. కాబట్టి ఇంకా బాగా చెప్పాలంటే ఈ రోజు వస్తున్నాడు రా, కానీ వీడికి ఇంకా చెప్పాలని మాస్టర్ గారికంట అతని మీద దయ కలుగుతుందంటండి. వీడికి ఎలాగైనా చెప్పాలని ఆ మాస్టర్ గారికంట వాడి మీద ప్రేమ కలుగుతుందంట. వాడి రాయిని చదవకపోని వాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడికి కొంచెం మార్కులు వేయడానికి ఇష్టపడతాడు. దేవుడు కూడా నువ్వు ఎలా ఉన్నాయి, నువ్వు రోజు మానకుండా దేవుని సందుకు రావడం, ప్రార్థించడం వల్ల ఆయన నీ మీద ఏం చూపిస్తాడంటే కటాక్షం. అన్నాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది అన్న యొక్క స్వభావం ఎలాంటిదయ్యా అంటే, మందిరానికి దూరంగా వెళ్తే నేను ప్రార్థన చేయలేమోనని చెప్పంట. ఆమె విధవరాలు అయినప్పుడు అంటే ఏం చేసింది? ఇక్కడ ఎందుకు ఉండడం, మందిరంలోనే కూర్చుందాం, మందిరంలోనే గడుపుదాం అని చెప్పి తన సంసార జీవితంలో బైబిల్లో ఉంటుంది 70 సంవత్సరాలంట ఆవిడ ఎక్కడ గడిపిందంటే మందిరంలోనే ఉందంట. తన భర్తతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేసింది, ఇక ఆమె విధవరాలు అయిపోయింది. ఇంకా అక్కడ ఎందుకని చెప్పి మందిరంలోనే ఉండిపోయి మందిరంలోనే దేవుణ్ణి కలుసుకోవడము, మాట్లాడడం అనేది జరుగుతుంది. అందుకని బైబిల్ చెప్తుంది ఆషేరు గోత్రం వారంట దేవుని దగ్గర ఏం పొందుకున్నారంట? వాళ్ళు కటాక్షాన్ని పొందుకున్నారంట. ఇక చివరి మాట చెప్పి ముగించుకుందాం. అతడు తన పాదములను తైలములో ముంచుకొనెను. తైలము అనగా అభిషేకము, తైలము అనగా ఏమండి? అవి అసలు నూనె దేనికి ఉపయోగపడుద్ది? ఒకటి తల మీద పోసి అభిషేకంగాను, రెండోది దీపాన్ని వెలిగించే దాన్ని ఏమంటే ప్రతిష్ఠతా తైలముగాను మార్చబడుతుంది. అనగా ప్రియులారా, మనం చూసిన వారమైతే అభిషేకాన్ని దేవుని కొరకు నిత్యము వెలిగే ఒక అర్పణను కూడా చూపిస్తుంది. ఇంకా చివరిగా మనం చెప్పుకుంటే నీ కమ్మెలు ఇనపవియు ఇత్తడినై ఉండెను అంటున్నాడు. ఏమంటే ఆషేరు యొక్క కమ్మెలు అనే ఏంటి? కింద వచనంలో రాశాడు, కమ్మెలు అనే దానికి పాదరక్షణలు, చెప్పులు. కమ్మెలు అంటే ఏంటి? చెప్పులంట. ఎలాంటి స్వభావం కలిగినవంటే ఇనుముతోనూ ఇత్తడితోనూ కలిసిన ఒక లోహపు యొక్క గుణాన్ని చూపిస్తున్నాయంట. ఇక చివరిగా చెప్తున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగును. మాకు మనిషి జీవితంలో ఏముండాలి అంటే విశ్రాంతి ఉండాలి. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈరోజు లోకంలో ఏమి లేదంటే విశ్రాంతి లేదు. ఒక ఆయన ఒక మాట రాశాడు, పరుపు కొనగలం కానీ నిద్రని కొనలేం, అన్నాన్ని కొనగలం కానీ ఆకలిని. ఎందుకంటే ఎంత తిన్నా కొంతమందికి కడుపు తీరదు, ఎంత పడుకున్నా నిద్ర పట్టదు. కానీ ఇతడి ఆశ్చర్య జీవితంలో ఏముందంటే విశ్రాంతి ఉందంటండి.
దీనికి నేను ఏమని టైటిల్ పెట్టానంటే ఆయన పేరే భాగ్యవంతుడు కాబట్టి దీన్ని ఒక జంతువుతో పోల్చలేదు, ఒక శ్రేష్టమైన లక్షణంతో పోల్చాడు కాబట్టి యోధా ఒకటి. అలాగే ప్రియులు కొంతమందికి మృగాలతో పోల్చల, గుణాలు మంచియే కాబట్టి ఇతడు తల్లి భాగ్యవంతుడు అని పేరు పెట్టింది కాబట్టి ఇతడు భాగ్యవంతుడే. ఎందులో భాగ్యం? ప్రార్థిస్తే దేవుడు వినేటట్లుగా, వాక్యం ప్రకటించేటట్లుగా, నిలబడితే అభిషేకం, నడిస్తే అభిషేకం, పడుకుంటే అభిషేకం. ఇదే మనం చూస్తాం ఆషేరు జీవితంలో. ఎక్కడ చూసినా భాగ్యము భాగ్యమే భాగ్యమే. కొంతమంది అంటారు కదా, అడుగు పెడితే భాగ్యమే. ఒకళ్ళు అడుగు పెడితేనంటండి అసలు ఎక్కడ చూసినా శుభాలే అని అంటండి. అలాగా ఆషేరు గోత్రం వారు ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకున్న చివరికి దేవుడు వారికి బుద్ధి వచ్చేటట్లు చేసినప్పుడు వారు ఒక గొప్ప తీర్మానం చేసుకున్నారు. ఏ స్త్రీనైతే మనం అవమానపరిచామో ఆ స్త్రీ ద్వారా దేవుడు మమ్మల్ని గణపరుస్తున్నాడని చెప్పి వాళ్ళ బ్రతుకులు మార్చుకున్నారండి. ఆషేరు గోత్రంలో దీవెన ఎలా వచ్చిందంటే స్త్రీలను గణపరచడం ద్వారా భాగ్యవంతులుగా మార్చబడ్డారు. చివరికి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనములో ఏమంటే దేవుణ్ణి ఆరాధించే ఆ 12,000 మందిలో ఆషేరు గోత్రం కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆ మాట చదువు ముగించుకుందాం. ఆషేరు గోత్రములో 12,000 మంది ఆరాధించే గుంపులు ఆషేరు గోత్రం కూడా ఉండడం గొప్ప భాగ్యమే. ఇప్పుడు చెప్పండి, మనం 8 మంది కుమారుల గురించి నేర్చుకున్నాం. పెద్ద ఆయన పేరేమో చంచలుడు రూబేను, 2 ఆయన పేరు భయంకరుడు షిమియోను, 3 ఆయన శాపగ్రస్తుడు లేవి, యోధా గోత్రపు సింహం యోధా, 5 ఆయన చెప్పాలి. దాను అంటే ఏంటి? త్రోవలో సర్పం దాను, విడవబడిన లేడి నఫ్తాలి, ఆడసింహం గాదు, భాగ్యవంతుడు ఆషేరు. ఆషేరు అంటేనే భాగ్యవంతుడు. ఎలా వచ్చింది భాగ్యం అంటే ఒక స్త్రీని గౌరవించాడు దేవుడు, అతన్ని ఎంతగా దీవించాడంటే మంచి వాక్యం అతని దగ్గర ఉంది, స్నేహం ఉంది, స్త్రీని గౌరవించాడు. ఆయన అడుగు పెడితే దీవెన, పడుకుంటే ఆశీర్వాదము, ఆయన కమ్మెలు చెప్పులు సైతం కూడా దేవుడు దీవించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను భాగ్యవంతులుగాను భాగ్యవంతురాలుగాను చేయాలనుకుంటున్నాడు. మరియ తల్లి అతన్ని యేసుక్రీస్తు ప్రభువారి కడుపులో మోస్తే మనమంటే యేసుక్రీస్తునంట భుజస్కంధాల మీద మోస్తూ సేవను కలిగి భారముతో మనం కూడా సేవాభారం కలిగి వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సహవాసం పట్ల, దేవుళ్ళు నడిచే అనుభవాల పట్ల మనం స్థిరమైన జ్ఞానం కలిగి ఉంటే ఆషేరు భాగ్యవంతులైనట్లు భాగ్యవంతుల స్థానములో సిలువనాథుడైన ప్రభు మనల్ని కూడా అట్టి భాగ్యవంతులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 8వ వాడు ఆషేరు భాగ్యవంతుడు. తలవంచని ప్రార్థన చేసుకుందాం.